ఈ వీకెండ్ అయితే 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి 'మా ఇంటి బంగారం', ఇంకోటి 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. రివ్యూ లాగా ల్యాగ్ చేయకుండా సింపుల్‌గా నాకేమనిపిస్తుందో చెప్తాను. ఫస్ట్ మూవీ అయితే 'మా ఇంటి బంగారం'. ఈ మూవీలో సమంత గారు బాగా యాక్ట్ చేశారు. ఆవిడకొక 2 డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. 2 రోల్స్‌లోనూ ఆవిడ బానే చేశారు. డైరెక్టర్ నందిని రెడ్డి గారి డైరెక్షన్ కూడా బానే ఉంది. సినిమా అలా అని చెప్పి సూపరు, డూపరు అలా ఏం కాకుండా సినిమా అయితే ఒక అబోవ్ యావరేజ్ నుంచి హిట్ ఆ రేంజ్‌లో ఉంది మూవీ. ఈ మూవీ అయితే చూడొచ్చు, బానే ఉంది. సెకండ్ మూవీ అయితే 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు'. వడ్డే నవీన్ గారు 10 ఇయర్స్ తర్వాత ఒక మంచి కమ్‌బ్యాక్ మూవీ కోసం చేసిన మూవీ ఇది. సినిమా స్టోరీ అయితే బావుంది. కానీ డైరెక్టర్ సినిమా తీసిన విధానం అయితే గనుక కొంచెం ల్యాగ్ అనిపించింది. లాస్ట్ ఒక 25 మినిట్స్ లేదా 30 మినిట్స్ సినిమా అయితే బావుంది. మిగతా మూవీ 2 అవర్స్ అంతా ఒక నార్మల్ సినిమా, ఒక చూసిన సినిమా లాగే అలా అనిపించింది. వడ్డే నవీన్ గారైతే సినిమాలో బానే యాక్ట్ చేశారు. నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ లేదా బిలో యావరేజ్ ఆ రేంజ్‌లో అనిపించింది. ఈ 2 మూవీస్‌కి నా ఒపీనియన్ అయితే ఇది. మీరు గనుక ఈ 2 మూవీస్ చూసుంటే గనక మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. Like, share and subscribe for more videos.